హాయ్ గైస్, వెల్కమ్ టు మై న్యూ బ్లాగ్. ఈరోజు కాలేజీ కొద్దిగా ఎర్లీగా బయలుదేరాను అనమాట. చాలా ప్రశాంతంగా ఉంది అట్మాస్ఫియర్. నిన్న బాగా వర్షం పడింది, మొత్తం పీస్ఫుల్గా, మొత్తం నేలంతా తడిగా ఉందన్నమాట. పెద్ద వర్షం పడింది, నైట్ పడింది అనమాట. తొందరగా వెళ్ళి ఫస్ట్ బస్ ఎక్కాలి. ఇక్కడ బస్సు ఉండకపోతే మరి బిస్కెట్ అయిపోతాను నేను. తొందరగా బయలుదేరుతున్నా కానీ ప్రతిరోజు గుడికి వెళ్ళేసి వెళ్ళిపోదాం అనిపించింది. కాకపోతే గుడికి వెళ్ళేసి వెళ్దామంటే టైం కుదరట్లేదు అనమాట. బ్రహ్మాండ ఇక్కడ ఆగి దండం పెట్టుకొని వెళ్ళేలోపు బస్సు వచ్చేసింది. ఇదిగోండి, ఇదే టెంపుల్. క్లాస్ బంక్ కొట్టాను గైస్, ఎందుకంటే కొద్దిగా ప్రశాంతంగా ఉండాలనిపించింది అనమాట. నాది అది కాక కాలేజు జూన్ 17లో స్టార్ట్ అవుతే జూలై 17 దాకా వరుసగా వచ్చాను. ఇది జూలై 27 దగ్గర 1.5 month 1 month 10 days దాకా వరుసగా వచ్చాను. 100 అటెండెన్స్ నాది 100% ఉందన్నమాట. కొద్దిగా మనకంటూ మనం స్పేస్ తీసుకొని కొద్దిగా గ్యాప్ తీసుకోవాలనిపించింది ప్రశాంతంగా. సో అందుకోసం అని చెప్పేసి క్లాస్ బంక్ కొట్టేసి, అంటే రికార్డ్ రాసేది కూడా ఉంది, రికార్డర్ లేకుంది ర్యాబు. సో అందుకోసం అని చెప్పేసి రికార్డు రాసేయడం అయిపోయింది. ఇప్పుడు వీడియో ఎడిట్ చేయాలి, ఈరోజు పోస్ట్ చేయాల్సిన వీడియో. సో అలా ప్రశాంతంగా నడుస్తుంది వ్యాపారం అంతా. ఏదైనా గైస్ బ్లాగింగ్ చేయాలంటే కావాల్సింది వాగుడికాయ అయి ఉండాలి. సంథింగ్ అంటారు కదా, వాగుడికాయ ఎప్పుడు మాట్లాడుతూనే ఉంటాడని. మనమేమో ఇంట్రోవర్ట్, వాగుడికాయలాగా పద్దాకలు మాట్లాడలేము. ఇప్పుడు మీకు ఆడుగులుగానే ఉండదు అన్నమాట వాయిస్, ఎందుకంటే నేను ఇయర్పాడ్స్ పెట్టుకొని మాట్లాడుతున్నాను. ఇక్కడ ఇన్ని స్విచ్చెస్ వెలుగున్నాయి, ఇన్ని స్విచ్చెస్ ఆన్ చేసి ఉన్నాయి కదా, ఒక ఫ్యాన్ తిరగట్లేదు. ఒక మ్యాజిక్ చూపిస్తాను అక్కడ. ఇప్పుడు ఈ స్విచ్ని ప్రెజర్తో పట్టాము అనుకో, తిరుగుతున్నాయి ఫ్యాన్స్. ప్రెజర్ పెట్టకపోతే ఇక్కడ ఇప్పుడు ఒక డిష్ విజువల్గా చూపిస్తాను. ఇప్పుడు ప్రెజర్ పెడతాం, ప్రెజర్ పెడితే ఫ్యాన్లు తిరుగుతున్నాయి. ప్రెజర్ పెట్టకపోతే తిరగట్లేదు అనమాట. అంటే ప్రెజర్ అంటే ఇదిగోండి, ఇలా అవుతుందా, ఇలా వత్తంగానే స్పీడ్ తిరుగుతున్నాయి ఫ్యాన్స్. సో అదిగే సంగతి. క్లాస్లో టేబుల్స్ ఎక్కువైనాయి అనుకుంటా ఎగ్జామ్ అప్పుడు, అందుకని బయట వేస్తున్నారు. ఎప్పుడైనా సిక్స్ ఉంటాయి. సో ఖాళీగా ఉండి ఏం చేస్తామని చెప్పేసి బంక్ కొట్టిన తర్వాత లంచ్ పీరియడ్ అనమాట. ఇంకా లంచ్ పీరియడ్ అని చెప్పేసి మా ఫ్రెండ్స్ దగ్గరికి వెళ్ళాను. వాళ్ళందరూ లంచ్ చేస్తా కనిపించారు. సో అలా అక్కడ కరెక్ట్గా డోర్ తెరిచింది కదా, అక్కడ కిటికీ తెరిచింది కదా, అది వచ్చేసి మా క్లాస్ అనమాట. అది వచ్చేసి మా క్లాసు. నేను ఈరోజు క్లాస్ బంద్ చేశాను. ఎందుకు అని అంటే కొద్దిగా మనకు కూడా స్పేస్ ఇచ్చుకుందాం అని చెప్పేసి. మీలో ఎవరైనా వీడియో చూస్తున్నా కానీ మీరు మెయిన్ చేయాల్సింది ఏంటి అని అంటే, కొద్దిగా బీటెక్లో నేను అంటుంది పూర్తిగా బంక్ కొట్టేసి అసలు అటెండెన్స్ లేకుండా చేసుకుందామని కాదు. కాకపోతే ఏంటంటే కొద్దిగా స్పేస్ అంటూ మీకు ఇచ్చేసుకొని, ఇదైతే పక్కా క్వశ్చన్ చేసుకోండి గైస్. ఏంటంటే వాట్ యు వాంట్ టు బికమ్. అసలు ఫస్ట్ నువ్వేమవుదాం. ఈ ర్యాట్ రేస్ ఇదంతా కాదు, అందరితో క్లాస్లో కూర్చున్నామా ఇదంతా కాదు. అసలు నువ్వేమవుదాం అనుకుంటున్నావు, దాని మీద ఫోకస్గా కొద్దిగానే పనిచేస్తున్నావు రోజుకి వచ్చేపోయినా అని ఆలోచించుకొని. నేనేం పద్దాకలు క్లాసులకు వెళ్ళకుండా ఉండమని చెప్పట్లేదు, బంకులు కొట్టమని చెప్పట్లేదు. ప్రశాంతంగా ఒక 2 hours నా దగ్గర నాకు 100% అటెండెన్స్ ఉంది. అయినా కానీ నేను కావాలని బ్రేక్ చేసేసాను అటెండెన్స్ని. ఒక ప్రశాంతంగా 2 hours పక్కన కూర్చొని అసలు ఏంటి మనం ఏంటి క్యాజువల్గా ఆలోచించి. ఈ రూమ్లో కూడా ఎవరు లేరు, మొత్తం ఖాళీగానే ఉన్నారు. చక్కగా మనం ఏంటి, అసలు ఎక్కడున్నాం, ఎక్కడికి వెళ్ళాలి, దానికోసం ఎలా ప్రిపేర్ అవ్వాలి, ఇదంతా మైండ్ మ్యాప్ చేసుకుంటే లైఫ్లో మనం ఎక్కడ ఉండాల్సిన కొద్దిగా ముందుకెళ్తాం. లేదు నేను ఇంతే ఉంటాను అనుకుంటే అదే లూప్లో వెళ్ళిపోతూ ఉంటాం. బీటెక్ వెళ్ళి ఇంకా అంతే లూప్ కంటిన్యూ అయిపోతూ ఉంటుంది అనమాట. పక్కన లేదు చెప్తారు, నిన్ను నువ్వు ఫాలో. ఇది వచ్చేసి మా సిలోజిబుల్ బ్లాక్ అనమాట. అంటే నేను మధ్యాహ్నం ల్యాబ్కి వెళ్ళాను. మార్నింగ్ బంక్ కొట్టాలి కానీ ల్యాబ్ 2 hours ఉంది కదా అని చెప్పేసి జస్ట్ మామూలుగా ల్యాబ్, జస్ట్ థింకరింగ్ ల్యాబ్ అనమాట. ఎక్విప్మెంట్ అన్నీ చూపిస్తూ ఉంటారు ఎలా చేయాలి ఏంటి అనేది. సో అందుకు వెళ్తా ఇదిగోండి బయటకు వచ్చేసి ఇలా మా బ్లాక్ వీడియో తీశాను అనమాట, మా ముందు బ్లాక్ని. కరెక్ట్గా ఇదంతా వచ్చేసేమో గ్రౌండ్, వాలీబాల్ ఆడుతూ ఉంటారు. ఈ బ్లాక్ వచ్చేసేమో మెకానికల్ సివిల్ వాళ్ళకనమాట. మాకు ఫస్ట్ ఇయర్లో ఉన్నప్పుడు ఆ పైన వేసారనమాట మమ్మల్ని క్లాస్లో. ఎందుకంటే అలా పద్దాకల కింద చూపిస్తున్నానంటే మట్టి మెత్తకుంది. ఇంకా మా ఫ్రెండ్స్కి కూడా చెప్తున్నాను అనమాట వెళ్ళిపోదాం అని చెప్పేసి. ఇదే అనమాట గైస్ అది ల్యాబ్, మొత్తం ఎక్విప్మెంట్ అంతా ఉండిద్ది అనమాట. అంటే మాది ఏంటంటే ఎక్స్పెరిమెంట్ మేము ఆల్రెడీ చేయడం అయిపోయింది. స్టిక్కరింగ్ సంబంధించి 3D ప్రింటింగ్ ఇవన్నీ ఉంటాయి అన్నమాట. అదిగోండి టీవీ కూడా, ఒక టీవీ అంటే దాన్ని ఏదో అంటారు సంథింగ్, నాకు కూడా తెలియదు.
బోర్డ్ లాగా మొత్తం దాని మీద రాయొచ్చు ఆ టీవీ మీద. ఇదిగోండి మొత్తం వీళ్ళంతా ఏంటంటే గ్రూప్స్ లాగా డివైడ్ అయిపోయారు. ప్రతి ఒక్కరు ఒక్కొక్క ఎక్స్పెరిమెంట్ చేయాలన్నమాట. ఇదిగోండి ఇక్కడ ఉన్న వాళ్ళు ఏంటంటే చెక్క మీదే ఒక డిజైన్ అనేసి ఆ డిజైన్ మీద మిషనే చెక్క మీద డిజైన్ గీసి ఇది వచ్చేసి కొద్దిగా లోపల అనమాట. అంటే దాంట్లో ఏంటంటే అదే మాకు చేయించింది అనమాట. వేరే బ్యాచ్ వాళ్ళు వెళ్ళారు. సో అందుకని నేను వీడియో రికార్డ్ చేసి చూపిస్తున్నాను. మా ఫ్రెండ్ ఏంటంటే కొద్దిగా అడ్డున్నాడు అనమాట. మనం వీడియో తీసినట్టు తెలియకూడదని చెప్పేసి అందరిది చాలా మంది అయిపోవచ్చింది. మేము బయటికి వెళ్ళేసి వచ్చాము ఆల్రెడీ. ఎందుకో గైస్ తెలీదు, నాకు చేతులు గులాగట్లేదు అనమాట. ఎందుకంటే అన్ని వీడియో తీద్దాం, అన్ని క్యాప్చర్ చేద్దాం, మళ్ళీ కంటెంట్ ఉండదేమో అని చెప్పి అన్ని రికార్డ్ చేస్తూ ఉన్నాను. చాలా మంది ఉంది. ఇంకా దాని తర్వాత వచ్చేసి క్యాంటీన్కి వెళ్ళామన్నమాట. వీటిలో 3 ఇయర్స్లో ఇక్కడ క్యాంటీన్కి వెళ్ళాము. ఇంకా క్యాంటీన్కి వెళ్ళేసి అసలు ఎప్పుడు ఏముంటాయి అని చెప్పేసి పునుగులు బోండాలు ఉంటే ఇంకా అంటే అయిపోవచ్చినాయి కదా. ఒక బోండం అవుతుంది, ఒక బోండం అవుతుంది, ఒక బోండం అవుతుంది. చాలా బాగుంటుంది క్యాంటీన్. అంటే క్యాంటీన్ అంటారు. ఇది మై చట్నీ టేబుల్స్ అంతా ఏంటంటే బాయ్స్ లంచ్ చేస్తారనమాట. ఈ అమ్మాయి బ్యాగ్ ఏంద్ర కాకపోతే పక్కన సార్ ఉండేసరికి వెళ్ళడానికి అనుకుంటే గర్ల్స్ జస్ట్ మధ్యాహ్నం పూట ఎప్పటి నుంచో ట్రై చేయలేదు గైస్. అసలు 3rd ఇయర్కి వచ్చేసాం అనమాట. 3rd ఇయర్కి వచ్చేసినా కానీ ఇప్పుడు దాకా మేము క్యాంటీన్లో స్నాక్స్ ట్రై చేయలేదు. బాగుంది. మేమేం చేసామంటే ప్రతి ఒక్కరు ఒక బోండా ఒక పునుగు, ఒక బోండా ఒక పునుగు, ఒక బోండా ఒక పునుగు. సో అదనమాట సంగతి. అటువైపు మొత్తం ఏంటంటే స్టూడెంట్స్ లంచ్ అప్పుడు కూర్చోడానికి, అది ఇంకా లోపలికి ఉంటుంది. ఇది వచ్చేసేమో గర్ల్స్. సార్ వాళ్ళు కూడా చేయడానికి, సార్ వాళ్ళు కూడా క్యాంటీన్లో తినడానికి వస్తారనమాట. చాలా బాగుంటుంది. ఆ టీవీలో ఏంటంటే ప్లేస్మెంట్స్కి సంబంధించిన డీటెయిల్స్ వేస్తూ ఉంటారు. తిని చెప్తాను ఆగండి ఎంత బాగుండేది. ఇంకోటి ఏంది కొబ్బరి పచ్చడి వేసేది, అది చెనక్కాయ పచ్చడి. సూపర్ బాగుంటుంది. బాగుంటుంది ఈరోజు కూడా కుదిరేది కాదు, వాడు ఫోర్స్ చేయకపోయింది. బస్సు ఎక్కాక మీట్ అవుతానండి. ఇంకా బాగుంది. అవి చెప్పండి ఇద్దరు. పచ్చడి కూడా మిగిలికుండా అయిపోవచ్చు అనమాట. అంత బాగుంది పచ్చడి. అది కూడా అయిపోయింది. ఇంకెళ్ళి బ్యాగ్ తీసుకొని ల్యాబ్లో బ్యాగ్ పెట్టాము. తీసుకొని బస్ ఎక్కడమే. ఇంకా మైక్ పెట్టుకోవాలబ్బా, నిజంగా మైక్ పెట్టుకోండి. ఇప్పుడు ఈ సరౌండింగ్ వాయిస్లు ఏం రావు. నేను అందుకనే జస్ట్ ఇలా వీడియో తీసినా వాయిస్ తగ్గించుకొని వాయిస్ ఓవర్ ఇచ్చుకోవచ్చులే అని ఆగా. పడేద్దాంపా. నిజంగా గైస్ ఫస్ట్ ఇయర్ రాలేదు, సెకండ్ ఇయర్ రాలేదు, 3rd ఇయర్ ఇప్పుడు వచ్చాం అనమాట. అది కూడా ఫోర్స్ఫుల్గా ఆయన చెప్పేసరికి పునుగులు బాగుంటుంది అయిపోయినాయి అబ్బా. ఎప్పుడు అసలు ఇక్కడ గడుక్కోలేదు. నేను తెలిసి ఒక్కసారి వచ్చాను అనుకుంటా నేను. మా ఫ్రెండ్ మీల్స్ తీసుకుంటే అది కూడా వాడి కర్రీ చేసుకుందామనే పప్పు అన్ని ఎక్స్ట్రా వేస్తారని చెప్పి, లేకపోతే అసలు వచ్చేవాడిని కూడా కాదు. ఇదిగోండి ఓవరాల్గా ఇలా ఉంటుంది. చాలా పెద్దగా ఉంటుంది అనమాట మెస్. గర్ల్స్ ఇదంతా కూర్చోడానికి, బాయ్స్కి ఇంకా లోపలికి ఉంటుంది. ఇక్కడ ఏంటంటే వీళ్ళు వంట ఉండాలి కదా అని చెప్పేసి దీనిపైన వచ్చేసి మనకి ల్యాబ్ ఉంటుంది. ఇండస్ట్రియల్ ట్రైనింగ్ కోడింగ్ సంబంధించి ప్యూర్ ప్రొఫెషనల్గా చేస్తున్నారనమాట. అదిగోండి చిమ్నీ నాకు తెలిసి మొత్తం. ఇదిగోండి ఇక్కడ అంతా మంట పొగ వచ్చేది మొత్తం పైకి వెళ్ళేది. ఇదంతా కుకింగ్ ఏరియా. చూపించా ఇది ఎందుకంటే కుకింగ్ ఏరియా కాబట్టి స్పేస్ ఇచ్చేశారు. అటువైపు బాయ్స్కి స్పేస్ అసలు ఉండదు, ఇంకా లోపలికి ఉంటుంది అనమాట. ఓకే గైస్, బస్ ఎక్కాక మీట్ అవుదాం. ఇది వచ్చేసి మెన్యూ. ఇది ఇంకో మెన్యూ. అది వచ్చేసేమో బోర్డు మీద రాసి ఉంచుతారు. అది సంగతి గైస్. కాలేజ్ బయటకు వచ్చేసాం. ఆ ల్యాబ్కి వెళ్ళి ఎదురుగా వెళ్ళేసి వచ్చింది. ఎదురుగా ల్యాబ్ ఉంది కదా, డోర్ క్లోజ్ చేసి ఉంచారు అక్కడ. ఇది వచ్చేసి సిల్వర్ జూబ్లీ వైపు. ఇంకా అందరు వెళ్ళిపోతున్నారు అనమాట, టైం అయిపోయింది. సో అది సంగతి. ఈ బ్లాగ్ చంద్రబాబు నాయుడు గారు ఓపెన్ చేశారనమాట, ఇన్నోవేషన్ సెంటర్ అని చెప్పేసి.